సార్ ఇప్పుడు మన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ఎవరైతే మనం చూస్తున్నైతే పీఎం ఏదైతే థామస్ గారు ఎవరైతే ఉన్నారో మొన్న మనం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికెళ్ళి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పిల్లలతో సహా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సో, ఇలా వన్ బై వన్ రేపు కూడా ఇద్దరు ముగ్గురు వస్తారు డిక్లరేషన్ ఇస్తారు. ఈ మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? ఎలక్షన్ కమిషన్‌కి కంప్లెయింట్ చేసి ఇతను డిస్‌క్వాలిఫికేషన్‌కి ఫైల్ చేయాలి. గౌరవ న్యాయస్థానంలో కూడా. ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ నిలబడ్డారు. ఇది కనుక క్రైస్తవ సామాజిక వర్గంకి సంబంధిస్తే అది బీసీ-డి కింద వస్తుంది. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్. సో బీసీ-డి ఒక ఎస్సీ/ఎస్టీ నియోజకవర్గంలో ఎలా కంటెస్ట్ చేస్తాడు? బేసింగ్ ఆన్ హిస్ డిక్లరేషన్. క్రైస్తవుడే కదా వీళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గానికి డిక్లరేషన్ దేవదేవుడు అడగలేదు. అర్థమైంది కదా. సో దిస్ ఇట్ సెల్ఫ్. అందుకనే స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలో ఎవరి పాత్రలు వాళ్ళు జస్టిఫై చేసినప్పుడు వచ్చే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ ఈజ్ ఎ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ టు ద రెస్పెక్ట్ టు కోర్ట్ అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఎలక్షన్ కమిషన్కి కూడా. ఆయన ఈ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్. అది బీసీ-డి కింద వస్తుంది. మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. సో ఆబ్వియస్గా ఎస్సీ/ఎస్టీ నియోజకవర్గంలో ఎలా నిలబడతాడు? అవును. జీడీ నెల్లూరు ఈజ్ ఎస్సీ/ఎస్టీ కాన్స్టిట్యున్సీ. సో చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్కి సర్వ హక్కులు ఉన్నాయి బేసింగ్ ఆన్ హిస్ డిక్లరేషన్. బేస్డ్ ఆన్ హిస్ డిక్లరేషన్. అందుకని ఓవర్ యాక్షన్లు ఎప్పుడు స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలో ఏంటంటే ఇవాళ అందరికీ టాస్క్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న అందరికీ జగన్మోహన్ రెడ్డి గారిని హ్యూమిలేట్ చేయాలనే కాన్సెప్ట్ డ్రైవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వ్యాపారాలు మర్చిపోతున్నారు. సార్ ఇప్పుడు ఈ బేస్ మీద ఎవరన్నా ఎలక్షన్ కమిషన్ కనుక కంప్లైంట్ చేసినట్లయితే దాన్ని సీరియస్గా తీసుకునేది వీళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ రీఎలక్షన్ ఎలక్షన్ కమిషన్కి అంత డిస్కషన్ లేదు. గౌరవ న్యాయస్థానం త్రూగా దాన్ని తీసుకురావాలి. ఓకే. కోర్టులో ఇతని మీద డిఫమేషన్ ఫైల్ చేసి ఎస్ ఈజ్ బీయింగ్ అండ్ బీసీ-డి అయినప్పుడు ఎస్సీ/ఎస్టీ నియోజకవర్గంలో ఎలా కంటెస్ట్ చేస్తారు. సో ఆబ్వియస్గా ఇట్ అట్రిబ్యూట్స్ అండ్ డెఫినెట్గా వర్డ్ బేసింగ్ ఆన్ ద వర్డక్ట్ ఎలక్షన్ కమిషన్ కెన్ టేక్ ఎ ఛాలెంజ్ అండి. సార్ ఇప్పుడు వీళ్ళు కానీ చాలామంది కానీ సో ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన హిట్ టీవీ దగ్గరకు వచ్చిన ఏదైతే వార్తలు ఏదైతే ఉన్నాయో చాలామంది ఎమ్మెల్యేలు కానీ మా కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కనువిప్పు చేయడానికి పనిచేస్తున్నారో తప్ప ప్రజలకు మంచి చేయాలి ఏం పని చేయట్లేదని చాలామంది అంటారు. అదే గతంలో మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ధర్మవరం మనం చూసుకున్నట్లయితే కేతిరెడ్డి గారు ఏదైతే గుడ్ మార్నింగ్ ధర్మవరం ఏదైతే అది నిరంతరం ఆయన ఉన్నా లేకపోయినా మంత్రి పదవి కూడా ఇవ్వాల ఆశించాలి ఆ వ్యక్తి కూడా నిరంతరం ఆయన చేసుకుంటూ వెళ్ళారు. కాకపోతే వీళ్ళు చూసుకున్నట్లయితే అలా లేరని చాలా మందికి చెప్తున్నారు. అది నిజమేనా సార్? ఇది అనుకోనండి సార్. దానికి నేను ఒకటే ఒక ఆన్సర్ ఇస్తాను. ఆల్మోస్ట్ 980 రోజులు పైచిలకి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలతో. ఎమ్మెల్యేలు ఎవ్రీడే వాళ్ళు ప్రజలతోనే ఉన్నారు. గడప గడపకి కార్యక్రమం అనుకోండి అవన్నీ. అది ప్రజాస్వామ్యంలో యాక్సెప్టెన్స్ లేదు. అందుకే వాళ్ళకి 11 స్థానాలు ఇచ్చారు. అంచేత ఆ కంపారిజన్ నేను చేయను. ఓకే. ప్రజలతో ఉన్న ప్రజానాయకుడికి పట్టం కట్టడం సర్వసాధారణంలో ఒక భ్రమల్లో అందరూ ఉన్నాం. బట్ అవుట్కమ్ ఇట్స్ నాట్ డన్. ఉదాహరణకి ధర్మవరం తీసుకోండి, లేదంటే మార్గాని భరత్ తీసుకోండి. సో వాళ్ళందరూ ఏంటి చూడండి, దాని ఏమిటో కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకే కార్యక్రమానికి తెరలేపుతూ మార్గాని భరత్ అధికారులతో ఎలా మాట్లాడాడో మీకు తెలుసా, అందుకే ఓడిపోయాడు, అలాంటి ప్రతిదానికి ఒక ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు అనుకోండి. ఏం చేయగలుగుతాం? ఓ రచ్చబండో ఏదో పెట్టి మొత్తానికి ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలతో మమేకపోవడం, ప్రజాస్వామ్యంలో ఒక లీడర్ చేస్తున్న పనులు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.